సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఆ హీరో వల్ల ధనుష్ కష్టాల్లో పడబోతున్నాడా? ఆ సినిమా వాయిదా వల్ల ఈ స్టార్ హీరో లాస్ కాబోతున్నాడా? ఈ మూవీ రిలీజ్ ఎఫెక్ట్ ధనుష్ చిత్రాలపై పడబోతోందా? అల్లుడికి హిట్ ఇస్తాడా లేదా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పొంగల్ దంగల్ నుండి సడన్లీ తప్పుకున్నాడు అజిత్. లీగల్ ఇష్యూస్, సెటిల్మెంట్ కారణాలతో రిలీజ్ వాయిదా పడి గేమ్ చేంజర్ కి లైన్ క్లియర్ చేస్తే ధనుష్ గొంతులో పచ్చి వెలక్కాయి పడినట్లయింది. సంక్రాంతి రేస్ నుండి సైడ్ అయిన విదామయొచ్చి ఇష్యూ సాల్వ్ కావడంతో ఫెబ్ లో సినిమా దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ సర్కిల్లో గట్టిగానే బజ్ నడుస్తోంది. ఇది మారీ హీరోను కలవరపెడుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో ఖర్చు వేసుకున్న ధనుష్ సినిమాలను కష్టాల్లో నెట్టినట్లయింది. మేనలుడు పవీష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసే రెస్పాన్సిబిలిటీని షోల్డర్స్ పై వేసుకున్నాడు ధనుష్. నిర్మాతకం దర్శకుడిగా మారి నిలవకు ఎన్మెల్ ఎల్నడి గోబం తీస్తున్నాడు. యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీగా వస్తున్న నీక్ వాలంటైన్స్ డే వీక్ ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 7th థియేటర్లోకి తీసుకొస్తున్నారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పిక్చర్ లో అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ మెయిన్ లీడ్స్. శేఖర్ కమల డైరెక్షన్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ కుబేర కూడా ఫిబ్రవరిలో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున కీ రోల్ చేస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 21న లేదా 3rd వీక్ లో థియేటర్లోకి దింపాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఈ రెండు సినిమాలు ధనుష్ కు అత్యంత ఇంపార్టెంట్. అల్లుని హీరోగా నిలబెట్టడంతో పాటు కుబేరా పాన్ ఇండియా మూవీతో మరింత స్టార్డమ్ తెచ్చుకోవడం. కానీ ఇదే ఫిబ్రవరిలో విదామయర్చి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశాలున్న నేపథ్యంలో ధనుష్ సిచ్యువేషన్ అగమ్యగోచరంగా మారింది. మరి అజిత్ ఫిబ్రవరిలో సినిమాను దింపితే ధనుష్ సినిమాల పరిస్థితి ఏంటో? ఆ విషయంలో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ ఫాలో అవుతున్నాడు బాలీవుడ్ మెగాస్టార్. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ తమిళ దర్శకుడిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. వాలంటైన్స్ డే ను ట్రిగర్ చేస్తున్నాడు. ఇంతకీ ఏ విషయంలో మోహన్ లాల్ ను మమ్ముట్టి అనుసరిస్తున్నాడు? ఈ స్టార్ హీరోతో ఫ్రెండ్షిప్ చేస్తున్న కోలీవుడ్ డైరెక్టర్ ఎవరు? రీసెంట్లీ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే గత ఏడాది చివరిలో బర్రోజ్ను దింపితే జనవరిలోనే తుదరం చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాడు మమ్ముట్టి. వరుస నెలల్లో 2 ప్రాజెక్టులతో దూసుకొస్తున్నాడు ఈ మాలీవుడ్ మెగాస్టార్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సంక్రాంతి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డొమినిక్ జనవరి 23న మెగాస్టార్ ఫ్యాన్స్, సినీ ప్రియులని పలకరించబోతోంది. మమ్ముట్టి కంపెనీపై ఈ సినిమాను స్టార్ హీరోని నిర్మిస్తున్నాడు. ఇక జస్ట్ 20 డేస్ గ్యాప్ లోనే మరొక ప్రాజెక్ట్ ను బాక్స్ ఆఫీస్ ముందుకు తెచ్చేస్తున్నాడు మమ్ముట్టి. యాక్షన్ థ్రిల్లర్ భజూకను ఫెబ్ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రిపేర్ అయ్యారు. భజూకా వాలంటైన్స్ డే ని టార్గెట్ చేసింది. ఫిబ్రవరి 14th అంటే లాస్ట్ ఇయర్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న బ్రహ్మయుగానికి ఒక్క రోజు ముందు ఈ సినిమా థియేటర్లోకి దింపుతున్నాడు. డీనో డెనిస్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ వర్క్ చేస్తున్నాడు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఓవైపు దర్శకుడిగా, మరోవైపు యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈ దర్శకుడిదే. ప్రెజెంట్ ఇవే కాకుండా మరో 2 సినిమాలను లైన్ లో పెట్టాడు మమ్ముట్టి. ఈ మలయాళం మెగా స్టార్ కు గౌతమ్ హ్యాట్రిక్ హిట్ ఇస్తాడో లేదా దర్శకుడిగా ఫెయిల్ అవుతున్న గౌతమ్ కు మమ్ముట్టి హిట్ ఇస్తాడో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ లో హిట్ పేర్ గా గుర్తింపు దక్కించుకోవాలంటే ఫస్ట్ టైం జోడీ కడితేనే కదా. ఎవ్రీ ఇయర్ న్యూ పేర్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి. ఈ ఏడాది కూడా కొన్ని జంటలు సందడి చేయబోతున్నాయి. రొమాన్స్ కి రెడీ అవుతున్న ఆ జంటలేవి? క్యూరియాసిటీ కలిగిస్తున్న ఆ పేర్స్ ఎవరో చూద్దాం. బాలీవుడ్ లో ఫ్రెష్ పేర్స్ సినిమాలపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఈ స్టార్ హీరో హీరోయిన్ల పిల్లలు ఇప్పుడు యాక్టర్లుగా టర్న్ కావడంతో తెరపైకి కొత్త జోడీలు కనువిందు చేయబోతున్నాయి. అజయ్ దేవగన్ మేనలుడు అమన్ దేవగన్, ఒకప్పటి స్టార్ నటీమణి రవీనా టండన్ కూతురు రాషా తడాని ఆజాద్ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. జనవరి 17th థియేటర్లో రిలీజ్ అవుతోంది ఈ సినిమా. శ్రీదేవి ముద్దుల కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ సొంత ఇలాకాలో ఫేమ్ తెచ్చుకునేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు. జాన్వీ కపూర్ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ని చుట్టేస్తుంటే చెల్లి నార్త్ బెల్ట్ పై ఫోకస్ చేస్తోంది. ఈ ఇద్దరు కూడా క్రేజీ ప్రాజెక్టుల్లో కొత్త హీరోలను లైన్ లో పెడుతున్నారు. పరమసుందరిలో సిద్ధార్థ్ మల్హోత్రాతో జాన్వీ పాప జోడీ కడుతూ ఉంటే ఖుషీ ఖాన్స్ కొడుకులను లైన్ లో పెట్టింది. లవ్యాపాలో అమీర్ సన్ జునాద్ ఖాన్, నాదానియంలో ఇబ్రహీం అలీ ఖాన్ తో జోడీ కడుతోంది అతిలోక సుందరి గారాలపట్టి. ఇవే కాదు మరికొన్ని కొత్త జంటలు తెరపై కనువిందు చేయబోతున్నాయి. సైడ్ యాక్టర్ నుండి హీరోగా ప్రూవ్ చేసుకున్న సిద్ధాంత్ చతుర్వేదితో ఫస్ట్ టైం జోడీ కడుతున్నారు ముద్దుగుమ్మలు. యానిమల్ తో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన
తృప్తి దిమ్రితో పాటు వామిక గబ్బీలు జోడీ కడుతున్నారు. ధడక్ 2, దిల్ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్ చిత్రాలు చేస్తున్నారు. యంగ్ హీరో లక్ష్య లఖ్వానీతో తొలిసారిగా రొమాన్స్ చేయనుంది లైగర్ బ్యూటీ అనన్య పాండే. మరి ఫ్రెష్ పెయిర్ లో ఏది హిట్ పెయిర్ గా నిలుస్తుందో వెయిట్ అండ్ సీ. కన్నడ ఇండస్ట్రీలో క్రిస్మస్ సీజన్ ముగిసిపోయి పొంగల్ రేస్ స్టార్ట్ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ లో టెన్షన్ అట్మాస్ఫియర్ ఉండగా శాండిల్వుడ్ లో సిచ్యువేషన్ ఏంటి? ఏ సినిమాలు రాబోతున్నాయి? ఏ చిత్రాలకు మార్కెట్ చేసుకునే కెపాసిటీ ఉంది? కన్నడిగల చూపు ఏ బొమ్మల వైపు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సంక్రాంతికి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో బిగ్ కాంపిటీషన్ నెలకొంది. 3 పాన్ ఇండియా చిత్రాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఆయా భాషల్లో పోటీ పడుతున్నాయి. మరి కన్నడ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా? అక్కడ కూడా మన చిత్రాలదే హవా. కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్ల హడావిడి క్రిస్మస్ కు కంప్లీట్ కావడంతో ఇప్పుడు అరకొర సినిమాలు థియేటర్లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ కూడా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నారు. శాండిల్వుడ్ లో ఫెస్టివల్ ట్రీట్ కు సిద్ధమయ్యాయి కొన్ని సినిమాలు. వాటిలో కాస్తంత క్యూరియాస్ కలిగిస్తోంది శరణ్ నటించిన చూమంతర్. రీసెంట్లీ రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గేమ్ చేంజర్ తో పోటీగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. చూమంతర్ గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని రీజన్స్ వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు ప్రేక్షకులను పలకరించబోతోంది. దీంతో పాటు హిట్ మూవీ సంజు వెడ్స్ గీతా సీక్వెల్ కూడా ఇదే రోజున రిలీజ్ అవుతోంది. రచితారామ్, శ్రీనరగ కిట్టి హీరోయిన్స్. టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాలతో పోటీ పడుతున్న మరొక హారర్ మూవీ టెడ్డీ బేర్. ఇది కూడా సంక్రాంతి బరిలోనే నిలుస్తోంది. జనవరి 1నే థియేటర్లోకి రాబోతోంది. ఇక శివరాజ్ కుమార్ బ్రదర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్న కన్నమచ్చే కాడేగూడే జనవరి 17న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అయితే ఇవన్నీ కూడా జస్ట్ ప్రాంతీయ చిత్రాలుగా మాత్రమే పరిమితమవుతున్నాయి. కర్ణాటకలో ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు ఉండడం, ఇక్కడి సినిమాలు చూసేవారు ఎక్కువ ఉండడంతో వీరంతా పాన్ ఇండియా ఫిల్మ్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. చెప్పాలంటే చందన సీమలో కూడా టాలీవుడ్ సినిమాల మధ్య పోటీ నెలకొంది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలే సంక్రాంతిని క్యాష్ చేసుకోబోతున్నాయన్నమాట. కంటిగీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఎక్కడా? ప్రెజెంట్ ఏ ప్రాజెక్టులు చేస్తోంది? అసలు సినిమాలు చేస్తుందా లేదా? ఈ విషయాలు తెలియాలంటే హవలక్. ఓరు ఆధార్ లవ్ లో కన్నుగీటి మతిపోగొట్టిన మాలీవుడ్ సోయగం ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా చేంజ్ అయింది. సపోర్టింగ్ క్యారెక్టర్ కాస్త మెయిన్ లీడ్ గా చేంజ్ అయింది. ఇండస్ట్రీలో ఎంత ఫేమ్ వచ్చినా ఆవగించంతా లక్ ఉండాలి. ఈమె విషయంలో ఇదే జరిగింది. లక్ ఫ్యాక్టర్ వర్క్ కావట్లేదు. చెక్, ఇష్క్ నుండి మందాకిని వరకు మలయాళం, తెలుగులో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. హిందీలో చేసిన యారియన్ 2 బాక్స్ ఆఫీస్ బాంబుగా మారడంతో ఐరన్ లెగ్ ట్యాగ్ తగిలించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఫెయిల్యూర్స్ పలకరించిన ఛాన్సులకేమీ కొదవలేదు ఈ భామకి. ప్రెజెంట్ అమ్మడి చేతిలో 4 సినిమాలున్నాయి. ధనుష్ డైరెక్షన్ లో నిలువను ఎన్మేల్ ఎన్నాడి కోంబంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అమ్మడు. ఇవే కాదు, బాలీవుడ్ లో 3 మంకీస్, లవ్ హ్యాకర్స్, కన్నడలో విష్ణుప్రియ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది భామ. ఇక సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోజులతో యూత్ ని నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు హిట్టు మోహన్ చూడని ఈ అమ్మడు ఐరన్ లెగ్ ట్యాగ్ నుండి ఎప్పుడు బయటపడుతుందో.